నా ఫోన్‌లో ఇప్పుడే తీసిన ఫోటోలు జూసాను. కానీ అవంతగా థ్రిల్లింగ్ అనిపించలేదు. అందుకే నేను అన్న దగ్గరికెళ్ళి ఆమెకి హాయ్ జెప్పాను. తర్వాత నా సీటు ఆమెకిచ్చినట్టు నటించాను. చుట్టూ ఎవరు చూడడం లేదని జూసుకుని వెంటనే నా ఫోన్ తీసి అన్న ఫోటోను దొంగచాటుగా తీసేశాను. ఎవరు చూడలేదనుకున్నాను కానీ వెంటనే ఆ అమ్మాయి లేచి నా దగ్గరకొచ్చి, "నువ్వు నా ఫోటో తీసినట్టు నాకు తెలుసు. మరిన్ని ఫోటోలు కావాలంటే నా వెంట్రా" అని జెప్పింది. నేను ఆ అవకాశం వదులుకోలేకపోయాను కాబట్టి వెంటనే ఆమెను అనుసరించాను. ఆమె ఇంటికి వెళ్ళాక ఆమె నేను స్నానం చేసి వెంటనే వస్తానని చెప్పింది. నేను బెడ్‌పై ఆశగా కూర్చునుండగా ఒక్కసారిగా ఒక మనిషి కెమెరాతో లోపలికొచ్చాడు. అతను "నీ బట్టలు విప్పు" అన్నాడు. "నువ్వెవరు? ఏం చేస్తున్నావు?" అని అడిగితే, "టోనీ అనే అతను నువ్వు సిగ్గుపడే ఫోటోలు తీయాలనుకున్నావుగా, ఇప్పుడు నువ్వే ఫోటోలు తీయబడ్డం అంటే ఏమిటో తెలుసుకో" అని అన్నాడు. నేను భయంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతడు నా మాట ఏమీ వినక కిటికీ వైపు నెట్టాడు. నాకు దారిలేక కిటికీ మించి దూకాల్సొచ్చింది. అంతా అయిపోయిందనుకున్నాను కానీ నా ఫోన్ అక్కడే ఉన్నట్టు గుర్తొచ్చింది. ఏదోలా ఇంటికి చేరగానే డోర్ బెల్ మోగింది. తలుపు తీసి చూడగానే టోనీ బయట ఉండటం నన్ను షాక్‌కి గురిచేసింది. తలుపు మూయాలని చూసినా అతను "నేను నీ ఫోన్ ఇచ్చేందుకే వచ్చాను" అన్నాడు.